खास करके जालोर जिले व बाड़मेर जिले के प्रवासी भारतीय हैं जो कि दक्षिण की तरफ जाते हैं, उनके लिए कोई खास साधन की व्यवस्था नहीं है और लंबे समय से ट्रेनों की मांग कर रहे हैं, जिसमें से पूर्व सांसद हो या देखिए लगभग 20 लाख प्रवासी भाई रह रहे हैं तमिलनाडु, आंध्र प्रदेश एंड तेलंगाना, केरला। हम हमारे सांसद को मिल रहे हैं और आवाज़ कर रहे हैं कि हमको चेन्नई से विजयवाड़ा होकर भाया समुद्री बिलड़ी जालोर रूट पे गाड़ी नहीं है। हम आज 15-20 साल से मांग कर रहे हैं, कोई सुनवाई नहीं हो रही है। चाहे बीजेपी वाले हो, चाहे कांग्रेस वाले हो, चाहे निर्दलीय हो, हम आपको प्रवासी भाई रिक्वेस्ट कर रहे हैं बार बार कि हम जब इलेक्शन आते हैं, जब हम हमारा खर्चा जेब का खर्चा करके हम आगे वोट दे के जाते हैं, हमारी एक ही मांग है, हमारी कुछ मांग नहीं है। हमारी एक ही मांग है कि हमको एक कोयम्बतूर से चेन्नई से विजयवाड़ा होकर समुद्री बिल्ली रूट पे जालोर के लिए गाड़ी भेजा जाए, आगे बाड़मेर हो या जोधपुर हो। आज हम 20 लाख प्रवासी भाई लगभग रह रहे हैं। हमारी आज दक्षिण भारत में कोई सुनवाई नहीं हो रही है। धन्यवाद। हम आपको अवगत करा रहे हैं कि लेटर कर रहे हैं, सब कुछ कर रहे हैं, मेल कर रहे हैं, सब कर रहे हैं, कोई रिप्लाई नहीं आ रहा है। धन्यवाद। आज दिन तक किसी केंद्रीय नेतृत्व ने जो साधन चाहिए रेल का, खास करके मुख्य करके आने जाने का, वो साधन उपलब्ध कराने में असमर्थ रहे हैं। जैसा कि आप देखें कितने दुखी होकर के बाहर जाते हैं अपने पेट के लिए, व्यापार के लिए, व फिर उनको क्या क्या नहीं सुनना पड़ता है। आप देख लें, खास करके उन लोगों के लिए जो वहाँ जा करके जमीनें जायदादें खरीदते हैं और अपना ही वहाँ सब कुछ समझते हैं, वो गलत है। नहीं सुन सकते। आप क्या कह रहे हैं? రాజస్థాన్ వాళ్ళు చొరబడనంటూ వ్యాపారమే లేదు। ఈ రోజు హోటల్ బిజినెస్ లో వాళ్ళే, మొబైల్ షాపులలో వాళ్ళే, కిరాణా షాపులలో వాళ్ళే, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, బట్టల షాపులు వాళ్ళే, స్వీట్ హౌస్లు వాళ్ళే, బంగారం షాపులలో వాళ్ళే పాన్ బ్రోకర్ పేర్ల మీద వచ్చి ఇక్కడ ఎరిడియం చెస్సు కలిపినటువంటి నగలు అమ్ముతూ క్యాన్సర్ కు, బీపీలకు లోనై చనిపోయే విధంగా చేస్తున్నటువంటి ఆభరణాలు అమ్ముతా ఉన్నారు। ఇక్కడ అడ్డమైన స్వీట్లు అమ్ముకుంటా షుగర్ కు వ్యాధికి లోనై షుగర్ వ్యాధిగ్రస్తులు అయ్యే విధంగా తయారు చేస్తా ఉన్నారు। రాజస్థాన్ వాళ్ళు అక్కడ బతకలేక ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి ఇక్కడి కులవృత్తులను దెబ్బతీస్తా ఉన్నారు। కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ కేంద్రంలో చైతన్య సదస్సులు నిర్వహించి ఇక్కడి వ్యాపారస్తులను చైతన్యవంతులను తయారు చేసి ఆ వ్యాపారాలు, రాజస్థాన్ వ్యాపారస్తులను అడ్డుకునే విధంగా చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతా ఉంది। అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణానికి రావడం జరిగింది। విశ్వకర్మ చైతన్య సదస్సు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఇక్కడ చాలా చైతన్యంగా ఉన్నారు విశ్వకర్మలు। రాత్రి చెప్పి పొద్దున వస్తున్న చైతన్య సదస్సు నిర్వహిస్తామన్న వెంటనే ये आज की बात नहीं है, इसमें से मांग की जाती है खासकर दक्षिण भारत से कि राजस्थानियों को दबाव हो सकता है, किसी दिन आपको भाग करके आना पड़े तो आप सोचे दक्षिण भारत का ही होकर रहने वाले सोचे जरा कि वहाँ पर प्रॉपर्टी व जमीनें आदि खरीद करके आप क्या करना चाहते हैं? क्या वही रख के भागना चाहते हैं या फिर ऐसा करें कि अपने राजस्थान में सारी प्रॉपर्टी रखे, वह मात्र भाड़े पर ही चीजें रखे, वह अन्यथा सारा धन, सारा व्यापार राजस्थान में अपने गाँव ग्रामीण में लाने की कोशिश करें ताकि आगे जा करके अपना राजस्थान समृद्ध हो सके और आपकी आने वाली सभी पीढ़ियां भी समृद्धि रह सके। देखते रहे भिन्नमाल हलचल। మా పదవులు దోసుకపోతా ఉన్నారు వాళ్ళు, నీళ్లు దోసుకపోతున్నారు, ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి యువత ప్రాణాలు తిన్నారు రాజకీయ పార్టీ నాయకులు। కానీ మాకు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు కానీ రాజకీయ పార్టీ నాయకులకి అడ్డంకి ఉన్నారు। వ్యాపారస్తులు మాకు ఎక్కడ కూడా అడ్డంకి లేరు। ఇక్కడ వ్యాపారస్తులకు, ఇక్కడ బిజినెస్ దారులకు, ఇక్కడ కులవృత్తిదారులకు మాకు అడ్డంకి ఎవడు అంటే రాజస్థాన్కి వెళ్లి వచ్చినటువంటి వలసదారులు। వాళ్ళు అన్ని వ్యాపారాలలో చొరబడి విపరీతమైన అడ్వాన్సులు వేస్తూ, షాపులకు విపరీతమైన కిరాయిలు వేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తి వాళ్ళని బతకకుండా చేస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తా ఉన్నారు। కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక్కడి మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ వాళ్ళు గాని రాజస్థాన్ వాళ్ళని ఇక్కడ షాపులు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది। ఏమన్నంటే రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతకొచ్చు అంటారు,
మేమేమంటున్నాం, రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతకొచ్చు అంటే రాజస్థాన్ వాళ్ళని తెచ్చి ఇక్కడ ముఖ్యమంత్రులను చేయండి, రాజస్థాన్ వాళ్ళని తెచ్చి ఎమ్మెల్యేలను చేయండి, రాజస్థాన్ వాళ్ళని తెచ్చి మంత్రులను చేయండి, వాళ్ళని మున్సిపల్ చైర్మన్లను చేయండి, వాళ్ళని సర్పంచ్లను చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం రాజ్యాంగాన్ని. రాజస్థాన్ వల్ల పోలీస్ ఉద్యోగాలు ఇవ్వండి, రాజస్థాన్ వాళ్ళ టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి, ఎంఆర్ఓ జాబ్లు ఇవ్వండి, ఎంపీడీఓ జాబ్లు ఇవ్వండి, ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటాం. మీ పదవుల కాడికి మీ ఉద్యోగాల కాడికి వస్తేనేమో ప్రాంతం కావాలి, మా కులవృత్తుల కాడికి వచ్చేసరికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గుర్తుకొస్తుంది. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజస్థాన్ వాళ్లకు ఒత్తాసు పలుకుతాము, వాళ్ళు ఇచ్చే ముడుపులకు లానుష్గా ఉంటాము, వాళ్ళు ఇచ్చే గుడివిల్లు తింటాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అంటే మీ అంత ముడుపులు ఎవ్వరు దొరకడు. తర్వాత భాష వేరే రకంగా కూడా ఉంటుంది. తెలంగాణ కోసం అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణ తోటి పాలోనివా అని చెప్పే పాటలు వాడిన గడ్డ ఇది. అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణకు తోటి పాలోనివా అని చెప్పే రాజస్థాన్ వాళ్ళ మీద కూడా ఆ పాటలు పాడిపించి ఎక్కడికక్కడ ఆట పాటలతో ఉద్యమాలు చేయవలసిన రోజులు వస్తాయి. త్వరలో రాజస్థాన్ వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవాలి. ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు రాజస్థాన్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళు బట్టల వ్యాపారం పేరు మీద వచ్చి ఇండియాను ఆక్రమించారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్లి మన ఇండియాను మన చేతుల్లోకి వెళ్లి తెచ్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా అన్ని బిజినెస్ లలో ఈ రాజస్థాన్ వాళ్ళు జ్వరపడ్డారు. లాస్ట్ దేవాలయాలలో పూజారులు కూడా రాజస్థాన్ వాళ్ళు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఛాయ్ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే, థర్మాసులు పట్టుకొని ఛాయ్ అమ్ముకుంటా తిరుగుతున్నారు. గప్చూప్లు అమ్మే వాళ్ళు వాళ్ళే, బ్యూటీ పార్లర్లు వాళ్ళే, సెలూన్ షాపులు వాళ్ళే, బట్టలు ఐరన్ చేసే షాపులు వాళ్ళే. అన్ని కుల వృత్తులు దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన రాజస్థాన్ వ్యవస్థను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మకూరు పట్టణ విశ్వకర్మ జాతీయులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి చైతన్యంగా ఉన్నారు. లోకల్ వ్యాపారస్తులను కూడా అందరినీ కలిసి ఒకరోజు మంచి చైతన్య సభ నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ మండలాల తర్వాత తాలూకాలు, తాలూకా తర్వాత జిల్లాలు, జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయిలో లోకల్ వ్యాపారస్తుల జేఏసీ ఒకటి తయారు కాబోతా ఉంది. రాజకీయ పార్టీలకు మా మొర వినిపించబోతా ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. పరాయి రాష్ట్రానికి వెళ్ళేవాడన్నా వచ్చి మన కులవృత్తులు ఐదారు చేస్తే అడ్డుకొని వాని ప్రాంతం పారిపోయే వరకు తరిమి కొట్టవలసిన బాధ్యత మన పైన ఉన్నది. తెలంగాణ వాళ్ళం అంటే భయపడే వాళ్ళం కాదు. పుట్టిన ఒకరో సస్తం ఒకరో, ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. తింటే ఎవడన్నా ప్రాణం తింటాడు, అంతేగాని ఇంకోటి ఏం చేయరు. భయపడవలసిన అవసరం లేదు. మన కుల వృత్తులు మనం కాపాడుకోవాలి. మన వృత్తులను మనం కాపాడుకొని మనం లోకల్ వాళ్ళం ఇక్కడనే త్వరలాగా బతకాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. लोकल व्यापारస్తుల जो भी राजस्थान मारवाड़ी लोग भाई अपने आखिरी क्षेत्र में होशियार समझते हैं और वहाँ प्रॉपर्टी खरीदते हैं और दिखावा भी करते हैं और बड़ा धूमधाम से कार्यक्रम भी आयोजित करते हैं उनके लिए